అంటే ఇప్పుడు నా పేరు చెప్పి ఎక్కడో వసూలు ఎవరు వసూలు చేస్తే నేను దానికి ఎందుకు బాధ్యత వహించాలి? ఒకవేళ కేసీఆర్ పేరు చెప్పి నాలాంటి వాళ్ళు ఎవరైనా వసూలు చేసుకొని వచ్చినట్టయితే కేసీఆర్ దానికి ఏమైనా బాధ్యుడైతాడా? నన్నెందుకు ఇరికిచ్చేటువంటి ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తున్నాడు ఏమంటున్నా అనేది ఆమె యొక్క వాదన. ఇప్పుడు ఆమె నా పేరు చెప్పి వాళ్ళు మోసం చేస్తున్నారని చెప్తే నువ్వే ముందొచ్చి చెప్పనుంటివి కదా, నన్ను కూడా మోసం చేసిరు, నేను కూడా మీ బాధ్యతనే అని. మరి మీరు ఎందుకు చెప్పలేదు? అంటే వీళ్ళంతా ఉచ్చుని మెడకు పడ్డప్పుడు నువ్వు వచ్చి అప్పుడు నన్నే మోసం చేసిరు వాళ్ళంటే తప్పు కదా. ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ అన్నారు, మీరు కేసీఆర్ ఉదాహరణ తీసుకోరు. కేసీఆర్ ఎక్కడనో తప్పు చేస్తే కేసీఆర్ సంబంధం అంటే ఇప్పుడు కేసీఆర్ పార్టీ ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే కేసీఆర్ పార్టీకి రాదా? మన వాళ్ళు డ్రగ్స్ దందాలో దొరికిరి, అందులో వాళ్ళు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఉండని చెప్పి వాళ్ళు నోటీసు పంపిరా పంపలేదు? వాళ్ళ పార్టీ వాళ్ళు టీడీపీ ఎంపీకి నోటీసు పంపిరా పంపలేదా? మరి అది ఎందుకు పంపిరు? వాళ్ళుడనే కదా పంపిరు. మరి వీళ్ళు నీ వాళ్ళే కదా. మరి ఒకవేళ నీ వాళ్ళు కాకపోతే నువ్వు ముందుకొచ్చి ముందే మాట్లాడి ఉంటివి, నువ్వెందుకు మాట్లాడలే చెప్పు? ఆయన పోలీస్ అయినా కూడా అతి ఉత్సాహం ప్రదర్శించుండదు, అవసరం లేదు. తెల్లారియాలు ఏమైంది? నీకు 29 తారీఖు సస్పెండ్ చేసే రోజులు దగ్గర పడ్డాయి. మీరు పోలీసులు కూడా పీడిత ప్రజల పక్షాన ఉండండి. ఏదో సింగర్లని ఫేమస్ అని చెప్పి మాకు ఏదో వస్తుందని పోతే బురదల కాలెత్తిన బురదనే ముఖం మీద పడుతుంది, మంచినీళ్ళు పడే.